శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ శ్లోకంలోని మొదటి పదం శ్రీమాత. శ్రీమాత, శ్రీ అనగా ఐశ్వర్యం, బుద్ధి. ఐశ్వర్యానికి బుద్ధికి అధిదేవత అయిన శ్రీమాత తల్లి వంటిది కాబట్టి లలితాదేవిని శ్రీమాతగా పిలుస్తాము. శ్రీ మహారాజ్ఞి సమస్త జగాలను పరిపాలించేంత గొప్ప దేవత కాబట్టి శ్రీ మహారాజ్ఞిగా కీర్తిస్తాము. శ్రీమత్ సింహాసనేశ్వరి, మహారాజ్ఞి అన్నప్పుడు ఏదైతే సింహాసనం పైన కూర్చుంటుందో ఆ సమస్త భువనాలకు అధిదేవత అయి సింహాసనం పైన కూర్చునగలిగే ఏకైక అర్హత కలిగిన దేవత కనుక శ్రీమత్ సింహాసనేశ్వరిగా పిలుస్తాము. చిదగ్నికుండ సంభూత. చిత్ అంటే బుద్ధి. మన బుద్ధి అనే అగ్నికుండంలో నుంచి జనించిన పవిత్రమైన మూర్తిగా ఆమెను భావిస్తూ చిదగ్నికుండ సంభూతగా పిలుస్తాము. దేవకార్య సముద్యత. ఎల్లప్పుడూ సజ్జనులను రక్షించే దేవతల కార్యాలకు ముందుండి నిలిచి ఉద్యమించే స్త్రీమూర్తి కాబట్టి దేవకార్య సముద్యతగా ఆమెను భావిస్తాము.